హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఆడబిడ్డ నిధి పథకం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నానండి. ఆడబిడ్డ నిధి పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్, అర్హులు ఎవరు అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం సూపర్ 6 హామీలలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని దసరా కానుకగా అయితే ఇవ్వనున్నారు. మహిళలకు ప్రతి సంవత్సరం 18,000 రూపాయలని నెలకి 1,500 రూపాయలుగా ఇవ్వడానికి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఈ దసరా పండగకి సంబంధించి ఎవరైతే మహిళలు ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రామాణికంగా చూసుకుంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్, మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకున్నారో లేదో 1కి 2 సార్లు చెక్ చేయించుకోవాలి. దీనితో పాటు కొత్త రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, క్యాస్ట్ ఇన్కమ్, మొబైల్ నంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు చెక్ చేయించుకోవాలి. ఈ నెల 30వ తారీఖు వరకు లిస్ట్ అయితే చెక్ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు అర్హులు ఉన్నారో వారి అందరి అకౌంట్లకైతే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వేస్తారని ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి.